హాయ్ హలో వెల్కమ్ టు బామాస్ కిచెన్. ఈ 5 రకాల ఆకుకూరలు కూడా మా తోటలో పండినవి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా అందులోనే పండినవి. మా చిన్న గార్డెన్లో వచ్చిన ఆకుకూరలు ఇందులోనే 5 రకాలు ఉన్నాయి. ఇది తోటకూర, ఇది పొనగంటి కూర, ఇది చుక్కకూర, సో ఇది పాలకూర, అండ్ ఇది గంజరాకు కూర. సో ఇవి 5 రకాలు మా గార్డెన్లో వచ్చిండేది. ఇంకా అలాగే కరివేపాకు కూడా మా గార్డెన్లోదే. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా ఉన్నాయో. ఎటువంటి పెస్టిసైడ్స్ అవన్నీ కొట్టకోకుండా పెరిగిండేటన్నమాట. ఇందాక మీకు చూపించినట్టుగా 5 రకాల ఆకుకూరలు కదా. మొదటిది గంజరాకు, ఇది తోటకూర, ఇది పాలకూర, అలాగే ఇది చుక్కకూర, అండ్ తర్వాత దీన్ని పొనగంటి కూర అని అంటారు. ఇవన్నీ కూడా మా తోటలోవే. దాంతో మనకి ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా పండించిన ఆకుకూరతో పప్పు చేసుకుంటే ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. నేను 5 రకాల ఆకుకూరలు వేసేసి ఈరోజు మార్నింగ్ పప్పు చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అలాగే పప్పు రెడీ అయిపోయింది. దీంట్లో కారం వేసేసి ఈ 5 రకాల కూర వేసినా కూడా అంటే టేస్ట్ ఏం మారదు. ఏ రకానికి ఆ రకానికి వేసుకున్నా ఒక రకంగా ఉంటుంది. 5 రకాలు వేసినా కూడా చాలా బాగా వస్తుంది ఆకుకూర. అలాగే దీంట్లో కారం వేసేసిన ఉడికిన తర్వాత వేసి సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మార్నింగే అన్నీ కట్ చేసేసి ఫ్రెష్గా తీసుకొచ్చాను. ఇది కరివేపాకు పచ్చిది అలాగే ఉడికేటప్పుడు వేస్తే దీని వాసన బాగా వస్తుందన్నమాట. సువాసన కోసమని కరివేపాకు పచ్చిది ఉడికేటప్పుడు వేసాను. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా అది ఉడికిపోయింది, వేనుపుతున్నాను. వేనిపేసిన తర్వాత అంతా రెడీ అయింది. చూసారా, పప్పు రెడీ అయింది.